మన దగ్గర ఇప్పుడు బైరి వెంకటేష్ ఉన్నారు, 57 ఉప కులాల అధ్యక్షుడు ఉన్నారు అనమాట. మనం అడిగి తెలుసుకుందాం అసలు బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ కూడా జేఏసీ ఫామ్ చేసుకొని తెలంగాణలో సామాజిక న్యాయం కోసం వాళ్ళు పోరాడుతున్నారు అనమాట. దాని గురించి మరిన్ని వివరాలు మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు జరుగుతున్నటువంటి సామాజిక ఉద్యమాలు అన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అన్నీ కూడా ఈ కుల సంఘాల వైజ్గా ఇలా మతాల వారిగా ఇలా సమాజం విడిపోతున్నటువంటి పరిస్థితులు. సో అల్టిమేట్గా ఈ అట్టడుగు వర్గాలు ఎవరంటే మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు. ఓకే, ఈ వర్గాలకే ఇలా ఎన్ని అల్లర్లు మతం పేరు మీదనో సామాజిక వర్గాల పేరు మీదనో ఈ రకంగా ఎటువంటి దోపిడీ ఈ వర్గాలకే జరుగుతూ ఉంది. కాబట్టి మళ్ళీ అధికారము అగ్రవర్ణాలకు అప్పచెప్పి ఫలాల కోసము ఎదురు చూస్తున్నటువంటిది ఈ వర్గాలు. ఓకే, సో ఈ ఎక్కడో ఒక పులి స్టాప్ అనేటువంటిది పడాలి. మెజారిటీగా ఉన్నటువంటి ఈ ప్రజలకు సామాజిక న్యాయం అనేటువంటిది జరగాలి. కాబట్టి మరి ఈ వర్గాలన్నీ ఏకమైతే తప్పితే ఆ సమస్య అనేటువంటిది పరిష్కారం కాదు. ఇలా ఓట్లు మాయి సీట్లు మీ అనేటువంటి పరిస్థితి నుంచి ఓట్లు మాయే సీట్లు కూడా మాయే, రాజ్యాధికారం రాబోయే రోజుల్లో చేపట్టేది కూడా మేమే అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకురావాల్సినటువంటి అత్యవసర పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కూడా మొదలైనటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఒకవైపు మొన్ననే మనం చూసినాం, బీసీల పేరు మీద పెద్ద ఎత్తున గర్జన సభలు జరగడం, ఇలా ఎస్సీలు కూడా ఇలా బీసీలతో కలిసి పోరాటం చేసేటువంటి పరిస్థితి ఏర్పడ్డా అనేటువంటి సందర్భం సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఏదేమైనా వచ్చే ఎన్నికల నాటికి బీసీ ఎస్సీ ఎస్టీల యొక్క ఐక్య పోరాటం అనేటువంటిది జరగవలసినటువంటి అవసరం ఉన్నది. అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్లో ఎవరైతే ఈ దళితుల పక్షాన బహుజనుల పక్షాన కొట్లాడుతున్నటువంటి నాయకులందరూ కలిసి ఒక ఉమ్మడి జేఏసీగా ఫార్మేషన్ అయ్యి సో సమీకృత పోరాటాలు చేయాలనేటువంటిది ఈరోజు ఒక నిర్ణయం అయితే జరగబోతుంది. ఇలా మందకృష్ణ మాదిగ గారి యొక్క అభిప్రాయం ఆయన వ్యక్తిగతం. ఓకే, ఎస్సీలు బీసీలు కలిసి రాజ్యాధికారం పొందవలసిన బాధ్యత ఈ రెండు వర్గాల మీద ఉన్నది. ఓకే, ఆయన వ్యక్తిగతంగా ఇలా మాదిగ నాయకుల్లో ఆయన ఒక నాయకుడు, ఆయనది ఒక ఆర్గనైజేషన్. సో ఇంకా చాలా దళిత సంఘాలు ఉన్నాయి, ఇంకా చాలా ఉపకులాల సంఘాలు కానీ మిగతా బీసీ సంఘాలు కానీ ఎస్టీలలో కూడా అనేక వర్గాలు ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా ఏదేమైనా ఏకతాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. రాకపోతే మళ్ళీ దాన్ని ఈ యొక్క ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళే కారణమవుతారు. ఖచ్చితంగా ఇప్పుడు ఈ సంపదలో ఈ దేశ సంపదలో ఈ రాష్ట్ర వనరుల్లో ముఖ్యమైనటువంటి వాటా ఎస్సీ ఎస్టీ బీసీలది. ఓకే, సో వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క హక్కులు ఏందో తెలుసుకొని వాళ్ళ వాటాను వాళ్ళు తీసుకోకపోతే ఎప్పటికి కూడా బానిసలుగానే లేకపోతే ఇంకొకళ్ళ మీద ఆధారపడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి ఎప్పటికైనా ఐక్యం అయితేనే బాగుంటుంది. ఎవరైతే చైతన్యవంతమైనటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో బీసీలలో కానీ ఎస్సీ ఎస్టీలలో ఇప్పటికైనా వీళ్ళంతా కూడా ఐక్య పోరాటం చేసి ఆ దిశగా ఉమ్మడిగా రేపటి భవిష్యత్తు రాజ్యాధికార సాధన కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఇలా సామాజికంగా అట్టడుగు అంటే ఒక వర్గంలోనే ఒక ఎస్సీ సామాజిక వర్గంలోనే ఇంకా అణగారినటువంటి కులాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళకు మొదటి ఫలాలు దక్కాలనేటువంటిది వర్గీకరణ ఉద్దేశం. ఓకే, ఇది ఏదైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి అందరికీ సమాన అవకాశాలు దక్కాలనేటువంటి ఆర్టికల్ 14కు విరుద్ధం కాదు. కాబట్టి వర్గీకరణకు మేము మద్దతు ఇచ్చినాం, వర్గీకరణ కోరుకున్నాం. సో వర్గీకరణ అనేటువంటిది జరిగింది. సో వర్గీకరణ అనేటువంటిది ఒక ఏమంటారు ఒక అన్ని సమస్యలకు ఒక పరిష్కారం కాదు, ఒక సర్వరోగ నివారణ ఏం కాదు వర్గీకరణ అనేటువంటిది. సో అదొక భాగం మాత్రమే. ఇక్కడ మేము ఏదైతే కోరుకున్నామో మా వర్గాల యొక్క మా కులాల యొక్క అభివృద్ధి, ఈ దళితుల్లో ఉన్నటువంటి మాదిగ కాకుండా మిగతా 57 కులాలు ఎవరైతే ఉన్నారో మోచి కానీ సింధు డక్కలి మాస్టిన్ గోసంగి ఒలేదాస్ మాదాస్ కుర్వ మాంగరోడి మాంగు ఇట్లాంటి కులాలన్నీ కూడా ఇప్పటి వరకు ఉనికిలో లేవు. అవును. సో వీళ్ళందరికీ కూడా విద్యా అవకాశాలు దక్కాలి, ఉద్యోగ అవకాశాలు దక్కాలి, ఇలా ఉపాధి అవకాశాలు దక్కాలి. అందుకనే మేము ఏదైతే మొదటి నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామో ఈ ఫలాలన్నీ పొందాలంటే ఫస్ట్ వాళ్ళ కుల ధృవీకరణ పత్రాలు ఉండాలి. ఆ కుల ధృవీకరణ పత్రాలు పొందే కాడ ఇలా కొంతమందికి ఆర్డీఓ కొంతమందికి తహసీల్దార్ ఇస్తూ రకరకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు ఈ కులాలను. సో కాబట్టి ఈ 57 కులాలకు సంబంధించి కుల ధృవీకరణ పత్రాలను వెంటనే ఆర్డీఓ ద్వారా కాకుండా తహసీల్దార్ ద్వారా ఇవ్వాలని మా ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా ఈ ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందో
ఈ సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, మాలకు వేరే మాదిగకు వేరే మిగతా 57 కులాలకు వేరే సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎందుకంటే ఉమ్మడిగా ఉన్నప్పుడు వాళ్ళు ఈ ఫలాలను పొందలేకపోయారు. అందులో 1-2 కులాలే లబ్ధి పొందింది. రెండోది మాదిగలు ఎప్పుడు కూడా మాలల ద్వారా మాకు అన్యాయం జరుగుతుందని అంటా ఉన్నారు కాబట్టి మళ్ళీ కలిసి ఉంచితే ఆ ఫలాలు కింది స్థాయికి పోయే అవకాశం లేదు కాబట్టి సో మాలలకు వేరే మాదిగలకు వేరే కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఏదైతే 57 కులాలకు సంబంధించి సపరేట్ కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేసి 2,000 కోట్ల నిధులు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఎస్సీ వర్గీకరణలో 2 కులాలు మాత్రమే బాగుపడ్డాయని అంటున్నారు. అంటే 57 కులాలు అనేవి బాగుపడలేదు అంటున్నారు. నేను చెప్పేది కాదు, ఇది లెక్కలు, ప్రభుత్వ లెక్కలే చెప్తా ఉన్నాను. సో ఎక్కడ చూసినా కానీ ఏ రంగంలో తీసుకున్నా, ఎడ్యుకేషన్ తీసుకున్నా, ఎంప్లాయ్మెంట్ తీసుకున్నా, అదేవిధంగా ఏదైతే మనకు కార్పొరేషన్ లోన్లు తీసుకున్నా కానీ ఈ మిగతా 57 కులాల యొక్క జనాభాను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తలేదు. వీళ్ళకి దక్కిన ఫలాలు ఇలా గవర్నమెంట్ మొన్న రిపోర్ట్ అవన్నీ కూడా షమీమ్ అఖ్తర్ కమిషన్ అన్ని కూడా రిపోర్ట్ చూసింది. సో ఎక్కడ కూడా ఈ కులాలకు దక్కిన పరిస్థితి లేదు. అందుకనే నేను చెప్పేది కాదు, ఈ 2 కులాలు మాత్రమే అంటే ఉమ్మడిగా ఉన్న సందర్భంలో ఈ 2 బలమైన సామాజిక వర్గాలు కాబట్టి మిగతా బలహీనులకు వచ్చేటువంటి వాటాను కూడా వాళ్ళే తీసుకోవడం వల్ల వీళ్ళ ఉనికి లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకనే ఇప్పుడు వర్గీకరణ జరిగినప్పటికీ ఇదంతా ఏదో బ్రహ్మపారదం లెక్క అంతా కూడా ఇప్పుడు ఇక మొత్తం ఏదైతే తెలంగాణ రాగానే మన జీవితాలన్నీ బాగుపడిపోతాయి ఇట్లా భ్రమపడ్డామో వర్గీకరణ జరుగుతూ కూడా దళితులందరూ కూడా అద్భుతాలు సృష్టిస్తారు అనేటువంటిది అది జరిగే పని కాదు. దళితులు వాస్తవానికి చాలా ఇప్పటి వరకు కొట్లాడినటువంటి నాయకులందరూ కూడా వీళ్ళు దగ్గరుండి అందులో అంటే వీళ్ళని మభ్యపెట్టి ఇప్పటి వరకు అవకాశాలు దక్కకుండా చేసిరు అనేది కూడా చెప్పుకోవచ్చు. ఎస్సీ సప్లాన్ నిధుల గురించి ఇన్నేళ్ల నుంచి మాట్లాడలేవరు. దాన్ని ఇలా 1,000 కోట్ల రూపాయలు ఇలా దుర్వినియోగం అవుతుంటే మాట్లాడలేదు ఇప్పటి వరకు. ఈ మరి అట్టడుగున ఉన్నటువంటి ఈ ఉపకులాలకు సంబంధించి ఏదైతే మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ కులాలకు ఎవరికి దక్కినాయి, ఏ పథకాలు దక్కినాయి అనే దాని మీద ఎవరు మాట్లాడరు. కనీసం వీళ్ళు చెప్పుకోవడానికి ఒక చదువుకు పోయి వాళ్ళు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు జాయిన్ కావాలంటే వాళ్ళకి కుల ధృవీకరణ పత్రం అవసరం, ఏదైనా పథకం పొందాలంటే వాళ్ళకు సర్టిఫికేట్ అవసరం. వాళ్ళకి కుల ధృవీకరణ పత్రాలు ఉన్నాయా లేవా అనేటువంటిది ఇప్పటి వరకు ఎవరు కూడా అడిగింది లేదు. వాళ్ళని ఎంతసేపు ఓటు బ్యాంకుగా రాజకీయ పార్టీలు చూడడం, ఇలా దళిత ఉద్యమాలకు మందిని తీసుకుపోవడానికి మాత్రమే వాడుకోవడం తప్పితే మా కులాలకు ఇప్పటి వరకు కూడా ఒరిగింది ఏం లేదు, దక్కింది ఏం లేదు. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో మన ప్రభుత్వానికి కూడా మద్దతు తెలిపినాం. వర్గీకరణ సాధనలో మా పాత్ర కూడా క్రియాశీలకంగా పోషించినాం. మాకు ఏదైతే ఇప్పుడు కోరుకుంటున్నామో మాకు సపరేట్ కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మా కుల ధృవీకరణ పత్రాలు తహసీల్దార్ ద్వారా ఇవ్వాలనేటువంటి మా యొక్క ప్రధానమైన డిమాండ్. ఇలా ఎస్సీలలోనే అట్టడుగున ఉన్నటువంటి కులాల ప్రతినిధిగా నేను మాట్లాడుతూ ఉన్నా. ఇలా మీరు ఇన్ని లక్షల జనాభా, ఇలా కోట్ల జనాభా బీసీ ఎస్సీ ఎస్టీలు 25% ఇలా ఎస్సీల జనాభా ఉన్నది, దాదాపు 55% బీసీల జనాభా ఉన్నది. ఇలా ఎస్టీల జనాభా దాదాపు 10-12% ఉన్నది. ఇంత పెద్ద జనాభాను దాదాపు ఇలా 70-80% ఉన్నటువంటి ఈ వర్గాలన్నీ కూడా ఏకం కాకుండా ఇప్పటి వరకు ఒక పార్టీలకు వివిధ పార్టీలకు అన్నిటికి కూడా ఒక ఓటు బ్యాంకు లెక్క మారి ఇలా మళ్ళా మన ఏళ్ళను మన కంట్లోనే గడుచుకొని ఇలా మనకు రావాల్సిన ఫలాలను ఇంకో దగ్గర వెళ్ళి వాళ్ళను బానిసలుగా వాళ్ళకు ఉండి వాళ్ళని అడుక్క తినే బదులు మన ఓటు ఇలా అంబేద్కర్ ఏదైతే మనకు ఓటు అనేటువంటి ఆయుధం ఇచ్చిండు, మనకు విభిన్న రకాల సంస్కృతులు ఉన్నాయి, ఇలా కష్టపడే తత్వం ఉన్నది, ఇలా ఎంతో కొంత ఇలా నాలెడ్జ్ ఉన్నటువంటి మన మేధావులు అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈ వర్గాలను ఏకం చేసి ఖచ్చితంగా రాజ్యాధికారం దిశగా పోతే అది మొదటగా అందుకనే ఇప్పుడు ఈ వర్గాలన్నీ ఏకమవుతున్నటువంటి ఉద్దేశంతో అగ్రవర్ణాలు కూడా ఒక భయానికి వచ్చి ఇలా ఈడబ్ల్యూఎస్ పేరు మీద 10% రిజర్వేషన్లు వాళ్ళు సంపాదించుకున్నారు, పెట్టుకున్నారు ఏ రకమైన పోరాటం లేకుండా. రాబోయే రోజుల్లో బీసీ ఎస్టీలు అందరూ కూడా ఖచ్చితంగా వీళ్ళంతా కూడా చైతన్యవంతమై రాజ్యాధికార దిశగా పోరాడతారనేటువంటి అభిప్రాయం అగ్రవర్ణాల్లో కూడా వచ్చింది. రాబోయే రోజుల్లో కూడా ఈ వర్గాలకు సంబంధించి బీసీ ఎస్సీ ఎస్టీలు దేశవ్యాప్తంగా ఐక్యమయ్యేటువంటి పరిస్థితులు కూడా ఇలా రాబోయే రోజుల్లో ముందున్నాయనేటువంటిది మేము భావిస్తున్నాం. మా ఎస్సీల పక్షాన ఎంపీఎస్సీ కులాల పక్షాన ఖచ్చితంగా ఈ ఐక్య వేదికకు మద్దతునిస్తాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.